దేశీయ స్టాక్ మార్కెట్స్ లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ టెన్షన్స్ అలాగే అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు అలాగే నిఫ్టీ 700 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు 18 లక్షల కోట్ల మదుపర్ల సంపద మొత్తం ఆవిరైపోయింది. మార్కెట్ వాల్యూ 443.29 లక్షల కోట్లకు దిగజారింది. మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్లు గత వారం భారీ నష్టాలతో ముగిశాయి. అలాగే ఏషియా మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తూ ఉన్నాయి. ఇక ఈ నెగటివ్ ఎఫెక్ట్తో మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. లక్షల కోట్ల మదుపర్ల సంపద మొత్తం ఆవిరైపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గీతానంద్ మార్కెట్ విశ్లేషకులు మనకి అందుబాటులో ఉన్నారు. గీతానంద్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము దేశీయ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కుప్పకూలిపోయాయి. భారీగా నష్టం అయితే వచ్చింది మదుపర్లందరికీ కూడా చూస్తూ ఉన్నాం మనము. ఏకంగా 18 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మండే భారీ గ్యాప్ డౌన్ తో మార్కెట్ ఓపెన్ కావడం, గ్యాప్ డౌన్ తర్వాత కూడా మార్కెట్ ఏ క్వశ్చన్ కూడా రికవరీ వైపు పయనించలేదు. అక్కడి నుంచి కూడా మరింతగా పతనమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది అమెరికాలో ఉన్నటువంటి మాంద్యం భయాలు కానివ్వండి, అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వార్ భయాలు కానివ్వండి. ఈ రెండు కూడా మార్కెట్ లో ఈ రోజు భారీ నష్టానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. శుక్రవారం రోజు కనుక చూసినట్లయితే నాస్డాక్ దాదాపు 417 పాయింట్ల పైన నష్టపోవడం చూసాం. తర్వాత S&P 500 కూడా 100 పాయింట్ల పైన నష్టపోయినట్టు చూసాం. సో ఇదితో ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ తో ఓపెన్ అయ్యి దాని ప్రభావం మన మార్కెట్ మీద కూడా పడిందని చెప్పొచ్చు. దాంతో భారీ గ్యాప్ డౌన్ తో మార్కెట్ లో ఓపెన్ అయ్యి అన్ని ఇండెక్సెస్ కూడా నెగిటివ్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి నిఫ్టీ చూసినట్లయితే కీలకమైనటువంటి 24,000 స్థాయిని కూడా కోల్పోవడం చూస్తూ ఉన్నాం. గురువారం రోజు 25,000 స్థాయికి పైన క్లోజ్ అయ్యి రికార్డు క్లోజింగ్ వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి చూస్తే కేవలం 2 ట్రేడింగ్ సెషన్స్ లో మనం ఈ భారీ పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో 24,000 స్థాయిని ఈ రోజు ముగింపులో కనుక కోల్పోతే, అంటే ఇక్కడ నుంచి రికవరీ మధ్యాహ్నం పూట రాలేదు, క్లోజ్ అయింది అంటే మరింత పతనాన్ని మనం మార్కెట్ లో చూడొచ్చు. 23,718 స్థాయి దాకా కూడా మార్కెట్లు మరింత దిద్దుబాటుకు లోనైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ 24,000 స్థాయిని నిలబెట్టుకున్నట్లయితే ఈ 2 రోజులు కొంచెం స్తబ్దుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువారం రోజు విడుదలయ్యేటువంటి RBI వడ్డీ రేట్ల అలాగే పరపతి విధానం ఏదైతే ఉందో అదేదైనా మార్కెట్స్ డిసాలిటేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా నిరాశపరిస్తే మరింత పతనాన్ని మనం మార్కెట్ లో చూడొచ్చు. Yes, thanks for the updates, Sandy.